సార్ మైలున్నర తోసం ఇక మా వల్ల కాదు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్, మేము వెళ్ళిపోతాం. కారు స్టార్ట్ అయ్యేదాకా తోయాలి కదా అగ్రిమెంట్. అవుననుకోండి, కానీ మీ కారు ఇంత మొండికేసని మాకు తెలియదు సార్. సార్ సార్ నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తారా? అడుగు. అసలు మీ కారు లోపల ఇంజిన్ ఉందా? మీరు కారు తోసినందుకు కాదు కానీ నువ్వు ఈ ప్రశ్న అడిగినందుకు డబ్బులు ఇవ్వచ్చురా. తీసుకోండి సార్. ఎందుకైనా మంచిది కారుకి ఇంజిన్ పెట్టించండి సార్. 21 B నెంబర్ సెన్సిబుల్ వస్తుందండి. ఒక పావు గంటలో వస్తుంది. సార్ ఆ లోపల పేజీ కొంచెం ఇస్తారు. సార్ పేపర్ సగం చించిస్తారా? నా ప్లేస్ లో చదువుకొని ఇచ్చేస్తాను. పేపర్ మీదే కదండి? అవునండి. సొంత పేపర్ ఎప్పుడైనా చదువుకోవచ్చు. నాకు దయచేస్తారు, బస్సు రాహుల్ తోటి ఇచ్చేస్తారు. ఏమండి, ఇది బస్ స్టాండే కదండి? కాదు, ఎయిర్పోర్ట్. మేమందరం విమానం కోసం ఎదురు చూస్తున్నాం. మేడం అలా ఇడికి క్యూలో నిలబడడానికి. క్యూకి అది తల, ఇది తోక. ముందు వచ్చిన వాళ్ళు తల దగ్గర, వెనక వచ్చిన వాళ్ళు తోక దగ్గర నిలబడాలి. ఇలా దయచేయండి. ఇటు ఎక్కడికి వెళ్తుందండి? ఇది కాశ్మీర్ పోతుందండి, ఇది కన్యాకుమారి పోతుంది. నేను అడిగేది కదండి, ఇది టౌన్ సెంటర్ కెడుతుందా అని. వెళ్తుంది వెళ్తుంది. అక్కడ మీకేం కావాలి? ఉద్యోగం కావాలండి. ఓహో, ఉద్యోగమా? అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయండి? ఉద్యోగాలు టౌన్ సెంటర్ లో దొరకవండి. రైల్వే స్టేషన్ తో బస్ స్టాండ్ కి వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి. ఆహా, దొరుకుతాయా? ఏ ఉద్యోగాలండి? అది మీ శక్తిని బట్టి. ఓపుకుంటే మూటలు మోయొచ్చు, లేదా జేబులు కొట్టచ్చు. అమ్మా ముందుకు రండి, ముందుకు రండి బాబు, ఇలా ముందుకు రండి. బాబు ఇక్కడ ముందు సీట్ ఉన్నాయి, ఇక్కడ కూర్చోండి బాబు. ఇలా ముందుకు రండి బాబు. అయ్యా ముందుకు రండి, ఇక్కడ కూర్చోండి బాబు, కూర్చోండి. ఆహా, ముందుకు రండి అని ప్రోత్సహించేవాడు జీవితంలో కండక్టర్ ఒక్కడేనండి. మా ఉద్యోగ ధర్మం బాబు. అమ్మా టికెట్. టౌన్ సెంటర్ కి ఎంతండి? ₹1/2. మైలు దూరానికి ₹10. చాలా చౌక కదండి? అదే ఎక్కువ. ఇప్పటికి 6 సార్లు స్ట్రైక్ చేశారు, 10 బస్సులు తగిలిపెట్టారు. టికెట్ తీసుకోండి. చిల్లర లేదమ్మా. మరెలా? నన్ను ఇమ్మంటారా? ఇవ్వండి. టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, మీరు ఇచ్చిన ₹10 అప్పానండోయ్. అప్పుగాక దానాలు చేయడానికి నేను ఏమైనా దాన కట్టు అనుకున్నారా? వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఏంటా లేటు? ఈ ఊళ్ళో అంతేనండి. ఇలాగే కొంతమంది కింద పడి పళ్ళు కూడా రాలగొట్టున్నారు. ఇదిగో చూడండి, ఇది పట్టుకోండి. శనక్కాయల సెల్మయ్య గారికి, శనక్కాయల ప్రజా సేవకుడు. ఏమిటి బే ఇప్పుడు నువ్వు అన్నది? కామయ్య గారికి చెయ్యనండి. మేమంతా ఒక పక్కన సల్మయ్య గారికి చెయ్యండి, నువ్వు కామయ్య గారికి చెయ్యంటావేం బే? నిన్నటి వరకు ఊరేగింపులో కామయ్య గారి వైపునే ఉన్నాం కదండి, అదే బుర్రలోకి వచ్చిందండి. నీ బుర్ర తీసుకెళ్లి బురదలో దొక్కు, నీ తల్లి కొట్టు పోటాలో. ఇదో ఇవాళ ఊరేగింపుకి వెళ్ళేది సల్మయ్య గారికి. సల్మయ్య గారికి చెయ్యను. సల్మయ్య గారికి జై, సల్మయ్య గారికి జై. గట్టా గుర్తు పెట్టుకో. ఏ మేస్త్రి గిటారా. అయ్యా, ఈ కూలీలంతా తోలుకపోయి కొత్తపేటకు సాయంకాలం 6 గంటల వరకు తిప్పు. చలమయ్య గారిని అడిగి పైసలు పెట్టుకారా. పదండి పదండి పదండి. చలమయ్య గారికి, చలమయ్య గారికి, చలమయ్య గారికి, చలమయ్య గారికి, చలమయ్య